ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ అందిన ఆహారం ఆ దేవదేవుడు మనకు దయచేశారు. అందిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రండి. 8వ తేదీ 1వ నెల 25వ సంవత్సరం బుధవారం దినములో మనము చేరి ఉన్నాం. ప్రియులారా, ఈ దినం నూతన వత్సరంలోకి మనం ప్రవేశించబడి 8 రోజులు ఈ 8వ రోజు ప్రారంభంలో మనమున్నాం. ఈ వారము దినములు ఆ దేవదేవుని కృప వలన మనము ఈ లోకంలో మనగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, మనము జీవిస్తున్నాము అని అంటే అది కేవలము ఆ దేవదేవుని ఉచితమైన కృప. ఆ దేవదేవుని ఉచితమైన కృప, ఆ ప్రభు కృపలో మనం కొనసాగడానికి యేసయ్య మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 22వ వచనములో గ్రంథకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మరి ఒకసారి చదవనా? యథార్థవంతమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఏమండి, దేవునికి కావలసింది మనమిచ్చే మణులు, మాణిక్యములు, లేక 10వ వంతు, లేక ధనము, లేక ఈ లోకంలో ఉన్నది ఏదీ కాదు. ఆయనకి మొట్టమొదటిగా మన హృదయం కావాలి. రెండవది, హృదయం యథార్థవంతమైనదిగా ఉండాలి. ఆయనకు కావలసింది మన హృదయం. ఈ హృదయము యథార్థవంతమైనదిగా ఆయనకు కావాలి. అనగా యథార్థవంతులను దేవుడు ప్రేమిస్తాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపజేస్తాడు. యథార్థవంతులకు ఆయన ఇచ్చే ఆశీర్వాదములు చాలా ఉంటాయి. కాబట్టి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటాడు భక్తుడు. నువ్వు దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నావు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నావు. ప్రియులారా, దేవుని సన్నిధానము అంటే ఇక్కడ ఆయన యొక్క పరిశుద్ధ దేవాలయమే కాదు. నువ్వు ప్రార్థించేది కూడా దేవుని సన్నిధానమే. నీ ఇంటిలో నువ్వు ఏర్పాటు చేసుకున్న ఒక స్థలం, ఒక గది, ఒక ప్రదేశము, అది దేవుని సన్నిధానం. దేనికి ఏర్పాటు చేసుకున్నావు? ప్రార్థించడానికి, ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని పఠనం చేయడానికి, దేవునితో ఏకాంతముగా నువ్వు మాట్లాడడానికి. అది దేవుని సన్నిధానం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఎక్కడ ఒకరిద్దరు ముగ్గురు చేరి నా నామం పేరిట ప్రార్థన చేయుదురో
అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. దేవుడు ఎక్కడ ఉంటే అది దేవుని సన్నిధానం. కాబట్టి నువ్వు ఈ 2025 సంవత్సరం వచ్చి ఒక వారం దినాలే కాబట్టి మనము నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం చేసుకున్నాం కాబట్టి ప్రభువా ఏకోజాములో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తుంటారు. అలాగున ప్రమాణం చేసిన వారందరూ కూడా అని నేను తలస్తూ ఉన్నాను. ప్రభువా నేను ఇదిగో నీ వాక్యాన్ని నేను చదువుతాను, ఇన్ని అధ్యాయాలు లేక ఇంతసేపు అనుకోని మనం ప్రభు సన్నిధిలో ప్రమాణం చేస్తుంటాము. వాళ్ళు ఆ విధంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. దేవా నీ సన్నిధిలో నేను ఏకాంతముగా నీతో గడుపుతాను. దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపలో మనం ప్రియులారా ఆ విధముగా ప్రభువులో మనం కొనసాగడానికి దేవుడు కృప ఇచ్చుడుగాక. ఆ విధముగా మనము యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధికి రావాలి, దేవుని దానికి చేరాలి. అపోస్తులైన పౌలు గారు అపోస్తులైన లూకా గారు వైద్యుడైన లూకా అంటాం ఆయన్ని. 24వ అధ్యాయము 16వ వచనం అపోస్తుల కార్యము. ఆయన అంటాడు, ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనిస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడు అంటాడు, నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను. చూడండి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళను అని నువ్వు చెప్పుకునేటప్పుడు అది లోకంలో అందరికీ అది ఒక సాక్ష్యంగా ఉండాలి నీ జీవితం. చాలామంది అంటారు, నేను ప్రభువుని యందు భక్తిగా ఉండనో లేదో నాకు తెలుసు, దేవుడికి తెలుసు, నాకు ఆయన అంటే భలే భయము, భలే భక్తి, నేను భలే ప్రార్థన చేస్తాను. మరి నీ సాక్ష్యం ఏంటో ఎలా ఉందంటే, నా సాక్ష్యం నీకేం తెలుసు, నువ్వేం చూస్తావు, నా హృదయం దేవుడికి తెలుసు. ఒరే బాబు, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవో అది లోకంలో కూడా అది నీకు అందరికీ కనబడాలా. సాక్ష్యం బాగుండాలిరా నాన్న, సాక్ష్యం బాగుండాలి, మా సాక్ష్యం బాగుండాలి, మన బ్రతుకు విధానం బాగుండాలి, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు నడిచే నడత, నువ్వు చూసే చూపు, నీ ప్రవర్తన అంతయో దేవునికి బాగుంది అనుకున్నప్పుడు మనుషులకు కూడా బాగుంటుంది అది. అందుకే ఇక్కడ అపోస్తలుడు అంటాడు, నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ఎస్, ప్రాక్టీస్ చేస్తామన్నాడట. ఎల్లప్పుడు కూడా మనుషుల ఎడలను దేవుని ఎడలను నా మనసాక్షి బాగుండులాగున నేను నిర్దోషమైనదిగా ఉండాలి, దోషము లేనిదిగా ఉండాలి. అదే యథార్థమైనది. మరి ఒక పర్యాయ పదం, నిర్దోషమైనది, దోషము లేనిదిగా అనగా యథార్థముగా ఉండునట్లు నేను అభ్యాసం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి గారు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనములో గుడ్డి పరిసయ్యుడా, యేసుక్రీస్తు ప్రభు అంటాడు ఈ మాట, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయు. అవి వెలుపల శుద్ధి కావాలంటే ముందు వాటి లోపల నువ్వు శుద్ధి చేయి. వెలుపల శుద్ధి చేసుకుంటే ఎట్లా?
పైకి తెల్లని బట్టలు ధరించి పైవేషం బాగుంటే చాలదు. దేవుడు నరుని పైవేషం చూడడు కానీ నరుని హృదయాంతరంగంలో పరిశీలించి వారిని ప్రేమిస్తాడు ప్రభువు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా క్రీస్తు ధర్మశాస్త్రము బైబిల్ గ్రంథంలో కొండ మీద ప్రసంగం, ఆ క్రీస్తు ధర్మశాస్త్రంలో ఒక మంచి మాట చెప్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చూడాలి అంటే, దేవుని కనుగొనాలి అంటే, దేవుని సన్నిధానములో యథార్థముగా ప్రభు సన్నిధికి రావాలి. మనుషులకును దేవునికి నీ మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా నువ్వు అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. మన హృదయాన్ని వెలుపట కాదు కానీ లోపల శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనం హృదయం శుద్ధిగా ఉంటుంది, మనము దేవుణ్ణి చూడగలుగుతాం, అపరిశుద్ధుణ్ణి చూడగలుగుతాం. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి, మహిమాన్వితుడైన దేవుని, ఆ పరిశుద్ధుని, ఆ అతి పరిశుద్ధిని ముఖదర్శనం నువ్వు చేయగలుగుతావు. ప్రియులారా, కాబట్టే మన మూల పదం ఈ దినం, మూలవాక్యం, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదముగాక. హల్లెలూయా. అలాంటి యథార్థమైన హృదయాన్ని నా దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని వచనాలు చెప్తాను, రాసుకోండి. హెబ్రీ రాసిన పత్రిక 13:20, హెబ్రీలు 12:28, హెబ్రీ 11:1, హెబ్రీ 6:11, 2 తిమోతి 3:14, 1 తిమోతి 2:8, 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 1:5, కొలస్సీ 2:2. ఈ వచనాలు కూడా మన మూలవాక్యానికి అనుసంధానంగా ఉన్నాయి. చదివి ధ్యానం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ కృపలో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.